నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాము సినీ అంటే బుల్లితెర ఎవరైతే సీరియల్లో నటించే ఒక చంద్ర అనే పలు రకాల పేరున్న అతను కూడా. సో అతనైతే నిన్న హ్యాక్ చేసుకుని అయితే చనిపోవడం జరిగింది. సో అతనితో పాటు పలు సీరియల్లో నటించిన కో యాక్టర్, అదేవిధంగా సూర్య బాయ్ ఓల్డ్ సిటీలో పెద్ద పేరున్న వ్యక్తి. సో అతను ఇప్పుడు మనం ముందున్నాడు. అతను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, సో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆయన మన పక్కనే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? నాట్ గుడ్. ఎందుకంటే మా ఫ్రెండ్కి అలా జరిగింది కదా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. తను చాలా అసలు డేరింగ్ ఫెలో, అసలు దేన్నైనా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అంత సెన్సిటివ్ వ్యక్తి కూడా కాదు. ఎందుకు అంత సెన్సిటివ్ వ్యక్తిగా మారిపోయాడు? దగ్గర 5, 6, 7 years మా రిలేషన్షిప్ యాజ్ ఏ నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. కొన్ని 6 or 7 సీరియల్స్ లో ఇద్దరం కలిసి చేసాం. 6 ప్రాజెక్ట్స్. అవునవును, కలిసి చేసాము. చాలా ప్రతి ఒక్కరితో జెన్యున్గా ఉండే వ్యక్తి, మంచి వ్యక్తి, పాజిటివ్ గా మాట్లాడుతుంటాడు, నవ్విస్తుంటాడు, నవ్వుతూ మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి ఈరోజు అంత సెన్సిటివ్ గా థింక్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవడం అనేది అది నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే అలా సూసైడ్ చేసుకోవాలంటే ప్రపంచంలో ఎంతో మంది ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. రీసెంట్లీ మా అమ్మ చనిపోయింది. అలా అంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మరి నేను కూడా చేసుకోవాలి కదా, ఎందుకు నేను చేసుకోలేదు? మనతో ఒక సరే మనల్ని ఇష్టపడిన వ్యక్తి వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ బతికి తను సాధించేది ఉండే. తను ఏవైతే అంత పిరికివాడు అతను కదా, పిరికివాడిగా అదేగా చెప్తున్నాను. అసలు ఇప్పుడు కూడా షాక్ లో ఉన్నాను. పిరికివాడు అసలు గానే కాదు, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ వ్యక్తి. యాక్చువల్లీ పాపం ఇప్పుడు ఎంతమంది అనాథలు అయిపోయారు అంటే, పాపం చందుకు ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. సో బయట ఒక పెద్ద టాక్ నడుస్తుంది. చందు ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉన్నారో పవిత్ర గారిని అంటే సెకండ్ వైఫ్ గా ఉంచుకున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంతమేరకు నిజం అంటారు? అంటే ఇక మీడియా వాళ్ళకి మీకు తెలిసే ఉంటది. యాక్చువల్లీ నాకైతే ఈ న్యూస్ లో వచ్చేదాకా కూడా పవిత్ర గారితో అలాంటి రిలేషన్షిప్ ఉందని నాకైతే తెలియదు. అంతకుముందు మేము షూటింగ్ చేసే రోజుల్లో మ్యారేజ్ అయితే అయిపోయింది. అప్పుడు ఒక పాప అండ్ తర్వాత ఒక బాబు. మంచిగా ఉండేటోడు, ఎప్పుడు వాళ్ళ వైఫ్ తోనే స్పెండ్ చేసేటోడు, వైఫ్ తోనే మాట్లాడేటోడు. ఏంది ఎంత బిజీ, ఎప్పుడు అంత బిజీ ఎందుకు వస్తుందంటే వైఫ్ తో మాట్లాడుతున్నా అది ఇది అని చెప్పేటోడు అనమాట. అలాంటి వ్యక్తి తిను పవిత్ర గారికి ఎలా దగ్గర అయ్యాడు, అసలు అది ఎలా జరిగింది, అసలు నాకు కూడా అసలు అర్థం కావట్లే. న్యూస్ లో నేను చూసి షాక్. అసలు అంటే ఒక చిన్న మిస్టరీ ఉంది. ఆమెకు కూడా మ్యారేజ్ అయ్యి ఒక 2 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ పెద్ద కొడుకు అయితే మాత్రం సుమారు మన ఏజ్, ఆల్మోస్ట్ ఒక 27, 26 ఆ ఏజ్ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కూతురు కూడా దాదాపు 18 సంవత్సరాలు, ఐ మీన్ 12th స్టాండర్డ్ లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో అంత ఏజ్ ఉన్న కూతురు, అంత ఏజ్ ఉన్న కొడుకున్నప్పుడు కూడా ఆమెని లవ్ చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకునేంత దగ్గరికి వెళ్ళారంట. సో అలాంటప్పుడు సడన్ గా మహబూబ్ నగర్ లో ఏంది విషయం జరిగింది. సో దీనికి మీరే ఉంటారు? ఏం లేదు, యాక్చువల్లీ వాళ్ళు షూటింగ్ బేస్ మీద కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వెళ్ళారు. కానీ అది ఎలా జరిగిందో, ఫ్యూ మినిట్స్లో యాక్సిడెంట్ అయింది, తను చనిపోయిన తర్వాత ఇలా నాకు కూడా ఇన్సిడెంట్ తెలిసింది. సరే లక్కీ ఎలా అయిపోయింది పాపం, తను చనిపోయింది. మనోడు అసలు ఇలా సూసైడ్ చేసుకోకుండా అట్లీస్ట్ బతికుండి ఇప్పుడు అమ్మాయితో అదే పవిత్ర గారితో సంబంధం ఉంది అంటున్నాడు కాబట్టి వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చూసుకునే ఉండే. తినకు ఇంకా భార్య ఉంది, పిల్లలు చిన్న పిల్లలు. వీళ్ళ కోసమైనా బతికే ఉండే. ఎన్నోసార్లు వాళ్ళు కూడా అయినా పర్లేదు నువ్వు ఇలా సెన్సిటివ్ మాటలు మాట్లాడుకో అంటే 2 days బిఫోర్ కూడా ఛానల్ వాళ్ళకి నేను నీ దగ్గరకు వచ్చేస్తా అని పవిత్ర అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. పర్సనల్ ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ఫేస్బుక్ ప్రొఫైల్లో కూడా త్వరలోనే మీకు మంచి న్యూస్ వచ్చింది, అంటే మీ దగ్గరకు వస్తున్నా అన్నట్టు చెప్తున్నారు. సో మీ అందరూ స్నేహితులే కదా, అది ఎందుకు పసిగట్టలేకపోయారు ఇట్లా జరుగుద్దని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు చందు డేర్ ఫెలో. అతను సెన్సిటివ్ వ్యక్తి కాదు, దేన్నైనా రిసీవ్ చేసుకోగలుగుతాడు. కానీ అంత సెన్సిటివ్ గా అసలు ఎలా మారిపోయాడు, అసలు ఎందుకు ఇదంతా, అసలు నాకు ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా బాధేస్తుంది. అసలు చందు ఈ రోజు మన మధ్య లేడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మీ కళ్ళమ్మ నిలుగుడు తిరుగుతున్నాయి అంటే మీ ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉంది కాబట్టి. ముందు కలిసి ఎన్నో సీరియల్స్ చేసాం, పక్కన కూర్చొని తిన్నాం. చాలా నేను నా విషయాలు షేర్ చేసుకునేటోని, అప్పట్లో తన విషయాలు నాకు షేర్ చేసుకునేటోడు. కానీ ఇలా పవిత్ర అనే 390 సీరియల్ వచ్చినప్పటి నుంచి పవిత్ర అనే ఆమెతో యాజ్ ఎ బ్రదర్ క్యారెక్టర్ చేసేది అందులో.
చేసి మళ్ళీ అందులోంచి తప్పుకోవడం జరిగింది. తప్పుకొని మరి ఎలా అది అసలు ఎఫెక్షన్ అయిందో, అసలు ఎందుకు ఇంత సెన్సిటివ్గా మారిపోయాడో, తను చనిపోయిన తర్వాత తిను బతికితే బాగుండేది. కానీ దాన్ని చెప్పినట్టుగానే ఏదో మజాక్ చెప్తున్నాడేమో అని చెప్పి అందరూ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా అలానే అనుకున్నారు. కానీ చాలా అలా చేసేది లేకుండా చందు మామ, మిస్ యూ మామ, అసలు నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేను. వాళ్ళ అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకా నుంచి అయినా సరే మంచి నీకు వైఫ్ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, మంచిగా ఉంటే బాగుండేది మామ. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు ఏం సాధించిన చెప్పు. ఇంతమందిని బాధ నీ వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నాం. మా చందు మంచి వ్యక్తి, గుడ్ పర్సన్, నువ్వు ఉంటే బాగుండేది మామ. ఇలా చేయడం నాకు ఎందుకో చాలా బాధాకరం. చాలా ఒక మంచి ఆర్టిస్ట్ని, మంచి వ్యక్తిని కోల్పోయినాం. రైట్ ఆర్ రాంగ్స్ అనేది పక్కన పెట్టండి, తప్పు ఒప్పుల గురించి మాట్లాడే సమయం ఇది కాదు. కానీ జరిగిపోయింది, తను చనిపోయాడు, ఆమె కూడా చనిపోయింది, ఇక అయిపోయింది. కానీ చనిపోయేది లేకుండే, తను బతుకుంటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మరి అండదండలు ఎవరు మరి అట్లా? ఫ్యామిలీకి అండదండలు ఏదో మా వంతు సాయం ఏమన్నా మా వల్ల అయితే మేము చేస్తాము. కానీ ఎంత చేసినా కూడా చందు లేని లోటు అయితే తీర్చలేం కదా. పాపం చిన్న ఏజే వాళ్ళ మిస్సెస్ కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు తను కూడా. అవును, మేము బయట చాలా వింటున్నాము, చందుది లవ్ మ్యారేజ్ అంట. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ప్రతిరోజు ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడంట, బుజ్జి బంగారం అలా దగ్గర తీసుకుని వైఫ్ కి ఎక్కువగా కేరింగ్ ఇస్తా, వైఫ్ ఎక్కువ టైం ఇస్తా, అలా ఆమెతో స్పెండ్ చేసాడంట. సో అంత మంచివాడైన చందు సడన్ గా ఒక్కసారిగా ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి పవిత్ర గారితో తిరుగుతుంటే అసలు వాళ్ళ భార్య ఎలా తట్టుకోగలుగుతుంది అంటారు? అవును, నేను దగ్గరుండి చూశాను నేను. చాలా కేరింగ్ గా ఉండేది, చాలా మంచిగా చూసుకుంటాడు. అంత మంచి ఎఫెక్షన్ కాస్త ఇది ఎలా మారింది అసలు ఏంటి? కొంతమంది బ్యాడ్ కామెంట్స్, ఈ అక్రమ సంబంధాలని అవని ఇవని ఏవేవో చెప్తున్నారు. కానీ నాకు అది మంచిగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సరే ఏదో జరిగిపోయింది, 2 వ్యక్తులు చనిపోయారు, దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నా, దీన్ని పెద్ద ఇష్యూ చేసి బ్యాడ్గా క్రియేట్ చేసుకొని చనిపోయిన వాళ్ళ మనశ్శాంతిని దూరం చేయకండి ప్లీజ్. అయిపోయింది, 2 చనిపోయారు, వాళ్ళ గురించి మనం శబ్దాంజలి ఘటించి వాళ్ళ కోసం ఏమైనా చేయగలమంటే అదే చేయగలం. అదే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నేను ఆడియన్స్ కానీ మా ప్రతి ఒక్కరికి ఛానల్ వాళ్ళకి కానీ దయచేసి చూస్తేనే చూసింది రాయండి, ఎక్స్ట్రా రాయకండి, అవసరం లేదు అనవసరమైన మ్యాటర్స్ రాసి వేరే వాళ్ళ లైఫ్ను కూడా స్పాయిల్ చేయకండి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో పూర్తిగా తెలుసుకొని మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం చెప్తే అది చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, అతను చనిపోలేదు, ఏదో చంపేశారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఒక సంచలన ట్విస్ట్ ఒకటి ఉందంట. సో అది చనిపోయాడా, చంపేశారా, లేకపోతే సూసైడ్ చేసుకున్నాడా, లేకపోతే ఏమన్నా విషయం బయట చంపేశారా, బయట కొన్ని చాలా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత మీద నిజం అంటారు? లేదండి, మనోన్ని విషం పెట్టి చంపేంత కానీ లేకపోతే వేరే వాళ్ళు చంపేసే అంత కానీ, ఎందుకంటే అంత అయితే సీన్ అయితే ఏముండదు. మనోడు ఎందుకంత తన మీద ఎంత డీప్ ఎందుకు అయిపోయాడో, ఎందుకంత వాళ్ళిద్దరి ఎఫెక్షన్ అలా పెరిగిందో, ఫ్యామిలీని కూడా దూరం చేసుకునేంత ఎఫెక్షన్ ఎందుకు వాళ్ళిద్దరి మధ్య పెరిగిందో అసలు నాకు ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ చందు చేసింది అయితే రాంగ్, చనిపోకపోతే బాగుండేది. అసలు నాకు ఇప్పటికి కూడా అసలు బ్లాస్ట్ అవుతుంది ఈ విషయాలు విన్నప్పటి నుంచి. నా స్టేటస్ మొత్తం మన చందు నేను కూడా మీ స్టేటస్ చూస్తూనే ఉన్నా, ప్రతిదీ చందు అంటే మీకు ఎంత ఎఫెక్షన్ ఉండబట్టి ప్రతిరోజు ఆయన స్టేటస్ పెడుతున్నారు, మిస్ యూ చందు అని. ఎందుకంటే మీరు కలిసి నటించారు కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్షన్ ఉంటుంది. సో మీరు కలిసి నటించారు, కలిసి ఒకే టేబుల్ మీద తిన్నారని చెప్తున్నారు కదా. సో చందు గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇష్టమైన ఫుడ్ అని ఏం లేదు, నాన్ వెజ్ అయితే బాగా తినేటోళ్ళం. ఎందుకంటే మా ఇంటి నుంచి కూడా క్యారియర్ తెప్పిస్తుండే నేను. అక్కడ మా సైడ్ లొకేషన్ అయ్యేటప్పుడు కలిసే తింటుండే. ఇంత ఈగో కానీ ప్రౌడ్నెస్ కానీ ఇక అలా అసలు అవన్నీ లేవండి. అసలు ఫస్ట్ టైం అతనికి ఒక మచ్చ అంటే ఇదే. సరే అయిపోయింది, తను చనిపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. అదే చాలా మంచి వ్యక్తి, గుడ్ పర్సన్. చందు గురించి బ్యాడ్గా ఏం లేవు. నేనేం బయట ఎందుకు మరి ఆయన అంత బ్యాడ్ చిత్రీకరిస్తున్నారు? అతను ఒక రోగ్ అని, అతను వేరే అమ్మాయిలు వెంట పడుతున్నాడు, అసలు చాలా బ్యాడ్ చిత్రీకరిస్తున్నారు. సో అలా చిత్రీకరించే వాళ్ళ మీద మీ కామెంట్ ఏంటి? దయచేసి చెప్తున్నా బ్రదర్, ఇందాకనే నేను చెప్పా, ఏదైనా సరే మన చెవులతో వినేదాకా, మన కళ్ళతో చూసేదాకా ఎవరిని బ్లేమ్ చేయకండి దయచేసి ప్లీజ్. నేను కూడా ఒక ఆర్టిస్ట్ లాగా చెప్తున్నాను, నా కో ఆర్టిస్ట్ అతను అలాంటి వ్యక్తి అయితే కాదు. ఓకే, పవిత్ర ఈ విషయం అంటారా, అది ఏదో యాక్సిడెంటల్ గా ఏదో జరిగింది, 2 చనిపోయారు. అది ఎలా అయిందో కూడా నాకు కూడా తెలియదు. పవిత్ర గారితో ఇలాంటిది ఉందని నాకు కూడా తెలియదు. నేను ఆ న్యూస్ లో చూడ్డాను తప్ప. చందు సరే మేము కలిసి కూడా చాలా 3 years అవుతుంది ఐ థింక్. తనతో ట్రావెల్ చేసి కూడా 3 years బిఫోర్ మా మదర్ చనిపోవడము, అలా నేను కూడా కొంచెం దూరంగా ఉంటున్నాను, నాకు కూడా తెలియదు.
అసలు నాకు తెలిసినట్టయితే చాలా అతన్ని అసలు ఇలాంటి స్టేజ్కి నేను రానిచ్చేవాడిని అయితే 100% చెప్తున్నా, రానిచ్చేవాడిని అయితే నేను కాదు. చాలా మిస్ అవుతున్నాం. ఒక మంచి బుల్లితెర ఏదైతే చాలా నటుడు. మంచి నటుడిని కోల్పోయింది. చాలా మంచి నటుడిని కోల్పోయింది. కట్అవుట్ అసలు ఏముంటుంది అసలు అలాంటి కట్అవుట్కి అలా జరగడం అసలు నాకైతే అది ఏం అర్థం కావట్లేదు బ్రదర్. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం మీడియా వాళ్ళకి, దయచేసి పూర్తిగా తెలిసినట్టు రాయండి. ఫాల్స్ మాత్రం చెప్పకండి. చనిపోయిన వ్యక్తుల గురించి రూమర్స్ మాత్రం క్రియేట్ చేయకండి. మీకు ఎంత తెలిస్తే అంతే రాయండి. మీడియా వాళ్ళకి చెప్తున్నా నేను. ఎందుకంటే లేని ఉన్నట్టు ఊహించుకొని రాయడం ఇది కరెక్ట్ కాదు, నాట్ గుడ్. ఇప్పుడైనా వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఇప్పుడైనా మనశ్శాంతిని ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కోలుకోవాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించండి. ఇక ఇంతకన్నా నేనేం చెప్పలేం బ్రదర్. ఏం చెప్పడానికి కూడా నాకు అసలు మాటలు రావట్లేదు. కనబడుతుంది మీ కళ్ళంపటి, మీ కళ్ళల్లో కూడా కొంచెం నీళ్లు తిరుగుతున్నాయి. సో ఎంత అనుబంధం ఉంటే ఆ కళ్ళంపటి నీళ్లు వస్తున్నాయంటే అది చాలా చెప్పలేని తగ్గ విషయం అది. సో ఫైనల్ గా ఇలాంటి మీ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి చీటింగ్. అంటే ప్రతిసారి మీ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి వార్తలు మాకు వినపడతా ఉంటున్నాయి బయటికి. అంటే ప్రతి ఒక్కళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్ల వల్ల చనిపోవడం కానీ జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ వ్యక్తులు, బయట వాళ్ళు కూడా ఇలా చాలా మంది ఎమోషనల్గా వెళ్ళి అమ్మని చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో అలాంటి వ్యక్తులకు మీరేం చెప్తారు? దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పెళ్ళి చేసుకోకముందు ఎలా ఉన్నారన్నది నాట్ ఇంపార్టెంట్. పెళ్ళి అయిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏవొచ్చినా సరే దయచేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇలాంటివి మాత్రం దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటివి చేయకండి. మీకు సాధ్యమైతే వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకో విషయం, ఇలా చందు అనే కాదు, చందు గురించి మాట్లాడట్లేదు, వేరే జనరల్గా ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎఫ్ఐఆర్. పెళ్లి అయిన వాళ్ళు అలానే ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు అలానే ఉన్నారు. మనం ఏదైనా సరే బతికి సాధించాలి. చనిపోతే ఏమొస్తుంది? ఏం రాదు. బతికి సాధించండి, బతికి గెలవండి, బతికి చూపెట్టండి. దయచేసి ఇలా సూసైడ్ అటెంప్ట్స్ అవి ఎందుకంటే ఏది పోయినా వస్తుంది, మన ప్రాణం పోతే తిరిగి రాదు కదా. బతికే మనం సాధించాలి. ప్రతి ఆడియన్స్కి నేను చెప్తున్నా అక్రమ సంబంధాలు వద్దు. నచ్చకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి, సింగిల్గా ఉండిపోండి, వేరే వాళ్ళకి ఎడిక్ట్ అవ్వకండి. మన ఫ్యామిలీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ ఎంతో మంది మన మీద హోప్స్ పెట్టుకొని ఉంటారు, డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు మనలో ఉన్న ఒక వ్యక్తి మిస్ అయిపోయాడంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది, ఎంత బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ లోటును ఎవరు పూడ్చలేదండి. ఇప్పుడు చందు పోయాడు, చందు భార్య ఏమైపోవాలి, చందు పిల్లలు ఏమైపోవాలి, చిన్న పిల్లలు, అమ్మాయి జీతం ఏమైపోవాలి. మిస్ యూ చందు. ఇంకేం మాట్లాడలేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్ అంటే ఆ పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు. సో మీరు కూడా కో ఆర్టిస్టు, కో ఫ్రెండ్స్, సో డెఫినెట్గా మీకు చాలా బాధ ఉంటుంది. సో ఇంత బాధలో కూడా మీరు టైం మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి.